dare to dream big. At Sun, we make it reality. అర్జున్, నాకెంతో సంతోషంగా ఉంది. వెరీ గుడ్. ఇక మీద నేనేవైనా దిగులు లేదు. పిచ్చిదానిలా మాట్లాడద్దు. రమ్మా. ఈ అమ్మాయి ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? సార్ ఏంటి సార్, మన ఇంటిని పోలీసులు మొత్తం సరౌండ్ చేస్తున్నారు సార్. వెళ్ళి తాంబూలం రెడీ చేయరా. సార్, ఈ వైపు కూడా పోలీసులు ఉన్నారు. షట్. Come here. ఇలా రండి. ఈ ఇంట్లో అన్ని చోట్ల జాగ్రత్తగా చెక్ చేయండి. ఎస్ సార్. బీ కేర్ఫుల్. రామాయట, ఎవరు నువ్వు? నేను ఇంట్లో ఆయాగా ఉంటున్నాను. రమ్మా. ఈ అమ్మాయి ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? అడిగేది నిన్నే. ఎలా వచ్చింది? నా భార్య ఫోటో ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? మా ఆశాకి మీకు పెళ్ళయిందా? అవును. ఇప్పుడు చెప్పు, నా ఆశాకి ఈ ఇంటికి ఏంటి సంబంధం? చిట్టి తల్లి. నేను చుట్టి తల్లినా? ఏమిటమ్మా ఇది చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ఇది ఒక షాక్ ట్రీట్మెంట్. అయ్యో ఆశ, ఏమిటమ్మా ఇది? చెయ్యొద్దులమ్మా, చెయ్యొద్దులమ్మా. వదిలిపెట్టను. నేను వదలమ్మా. సంతోషంగా ఉన్నాను. ఏమిటమ్మా అంత సంతోషం? లవ్ మ్యారేజ్, ప్రేమ పెళ్లి. అంటే ఫారెన్ పెట్టుకోడుకా? నో నో నో, ఐఎమ్ ఆల్వేస్ బి ఇండియన్, బై ఇండియనే. నా కాబోయే భర్త #1 ఇండియన్. సరే గాని పెళ్ళికొడుకు ఫోటో అన్నా చూపించమ్మా ప్లీజ్. అంత ఈజీగా చూపిస్తానా? ఆయమా, మా నాన్న ఎక్కడా? మిస్టర్ శర్మ, ఎందుకు టెన్షన్ అవుతారు? కూర్చోండి. డోంట్ బ్లాబర్ యూ ఇడియట్. సొసైటీలో నువ్వు పెద్ద వీఐపీ అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. మాతృభూమికి ద్రోహం చేసే నువ్వు ఒక మనిషివేనా? సి యు టైరెంట్. ప్లీజ్ సార్, కూర్చొని మాట్లాడండి. నీలాంటి దేశ ద్రోహుల్ని ఉరి తీసి పారేయాలి. రిలాక్స్ మిస్టర్ శర్మ. మాతృభూమికి ద్రోహం తలపెట్టే నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. నడి మాట కొంచెం రాయ్.
ఇంత పెద్ద ఆఫీసర్ని పట్టుకుని చంపేశారేంటి సార్? రేయ్, రేయ్, ఏంట్రా మాతృభూమి రెచ్చిపోతాడు? ఇది నాకు మాతృభూమిరా, నాకు రైట్స్ ఉన్నాయి. వాడు ఉన్న చాలనుకుంటున్నాడు, నేను ఇంకా కావాలనుకుంటున్నాను. దట్స్ ఆల్. ఏయ్, నేను చెప్పింది చేయలేనప్పుడు మూసుకుని అవతలకు పోకుండా ఏదో పెద్ద దేశద్రోహి, ఉరి తీయాలి, అది ఇది నన్ను బెదిరిస్తావా? ఏ లుక్, నీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా ఈ బాడీ ఉండకూడదు. ఓకే సార్. అవుట్. బాత్రూమ్ అన్నమాట, బాత్రూమ్. ఆయమ్మా, ఆశ, నేను చూసింది అబద్ధం కదా ఆయమ్మా? అవునమ్మా, అవును. ఆయమ్మా, నువ్వు అబద్ధం అడకు. నేను నా కళ్ళారు చూశాను. నాన్న దుర్మార్గుడని, దేశద్రోహిని నేను నా కళ్ళ కూడా ఊహించలేను. నాన్న రెండు ప్రాణాన్ని ఇప్పుడు ఏం చెప్పి ఈ సమాజానికి నా మొహం చూపించాను? ఏమని చెప్పి ఇటువంటి వ్యక్తిని నా కాబోయే భర్తకి పరిచయం చేయను? అలాంటి వాడి రక్తం నా ఒంట్లో ప్రవేశిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఏం చేయమంటావేమో? అయ్యమ్మా, నువ్వు నాకు ప్రమాణం చేస్తావా? అలాగే చెప్పు. నేను ఇక్కడికి వచ్చిన విషయం, ఈ హత్య నేను చూసిన విషయం ఎవరితోనూ చెప్పకూడదు. ఉమ్, వస్తాను అయ్యమ్మా. ఎక్కడికి వెళ్తావమ్మా? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాను. మనశ్శాంతి కోసమని వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. ఏ నాయనా, నా తల్లి ఇప్పుడు ఎలా ఉంది? నా సొంతం అనుకున్న దేవత ఇప్పుడు దేవుడికి సొంతమైంది. దేవుడికి సొంతమైందా? ఏమిటి ఏమిటి ఆయన? నా చిట్టి తల్లికి ఏమైంది? ఏమైంది? నువ్వు నిజంగానే టెర్రరిస్ట్ అయితే నిన్ను చంపుతాను, లేదా నన్ను నేను చంపుకుంటాను. అర్జున్, నాకెంతో సంతోషంగా ఉంది. వెరీ గుడ్. ఇక మీద నేనేవైనా దిగులు లేదు. పిచ్చిదానిలా మాట్లాడద్దు. లేదు అర్జున్, నేను చెప్పేది నిజం. నీకు భార్యనయ్యాను కదా, ఆ ఒక్క తృప్తి చాలు. ఒకవేళ నేను పోయినా Shut up, you silly girl. సార్, What is this? సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి 15 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళలో మీ పిల్లలు కూడా ఉన్నారు. అమర్నాన్ని విడుదల చేస్తేనే పిల్లల్ని ప్రాణాలతో వదులుతూ ఉంటున్నారు. Bastard. పదిహేను మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. నిన్ను విడుదల చేయకపోతే వాళ్ళ ప్రాణాలకే ఆపదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో వాళ్ళెవరు? వాళ్ళ లక్ష్యం ఏంటి? పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టారు? చెప్పు, చెప్పరా. చెప్పు. ఏయ్, చెప్పరా. పిల్లలందరినీ ఎక్కడ దాచిపెట్టారు? చెప్పరా రేయ్.
చెప్పు, నీకెవరు తెలియదంటావు. ఆశ తెలుసా నీకు? ఏ ఆశ? నా కూతురు ఆశానా? ఏయ్, ఆశ నీ కూతురుని చెప్పుకునే అర్హత నీకు లేదు. ఎందుకు లేదు? అవును, నా కూతురు గురించి ఎందుకు అడుగుతున్నావు? చూసి చాలా రోజులు లేదు అనుకుంటాను, అందుకే అడిగాను. ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలిసిండదే. నాకు తెలుసు. నువ్వు ఇలా మాట్లాడితే నేను నిజం చెప్తాననుకున్నావా? నీలాంటి వాళ్ళని ఎంతమంది నేను చూస్తుంటాను. రే, నా కూతురు గురించి నీకేం తెలుసు? ఏయ్, నాకు తెలుసు, నా ఒక్కడికే తెలుసు. నా కూతురికి పెళ్ళయిందా? నా కూతురికి Shut up! నీ కూతురు అనుకో, తను నా భార్య. ఎక్కడ? నా కూతురు ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ లేదు, మరెక్కడుంది? చచ్చిపోయింది. నో! Yes! తను లేదు, ప్రాణాలతో లేదు, చచ్చిపోయింది. దానికి కారణం నువ్వే. కాదు, నో నో, అలా జరుగుండదు. అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నా కూతురు చనిపోయి ఉండదు. తను ఎలాంటిదో నాకు తెలుసు. నీ గురించి తెలిసే తను ఆత్మహత్య చేసుకుంది. నువ్వు తన కూతురుని మాత్రం అనుకున్నా, కానీ తను నేను దేవుడిలా భావించింది. నువ్వు ఆదర్శవంతుడు అనుకుంది. నువ్వు ఇటువంటి నీచమైన వ్యక్తివని, ఒక దేశ ద్రోహమని తెలిసిన తర్వాతే సంతోషంగా బ్రతకాల్సిన తను తన ప్రాణాలు తీసుకుంది. దానికి కారణం నువ్వే. ఎస్, యో. ఇటువంటి దేశ ద్రోహిని తన తండ్రిని ఈ సమాజానికి చెప్పుకోవడానికి సిగ్గుపడి తన ప్రాణాల్ని బలి చేసుకుంది. ఏయ్, తను విదేశాల్లో చదువుకున్న ఇది నా దేశం అని తనకున్న అభిమానంలో 1% నీకుండింటే ఈ రోజు నా భార్య నాతో సంతోషంగా ఉండేది. ఏయ్, నువ్వు ఒక మనిషివేనా? ఆశా, ఆశా, షరాప్. ఏంటి ప్రేమ? కన్నీళ్లకున్న విలువేంటో ఇప్పుడు తెలిసిందా నీకు? నీ వల్ల బాధపడ్డ వాళ్ళు ఎంతమంది కన్నీరు మున్నీరుగా ఏడ్చుంటారు. ఏయ్, మహాత్మా గాంధీలో ఒక్కర్లేదురా, మనుషులుగా బ్రతకండ్రా. దేశాన్ని దోచుకొని మీకన్నా బ్రిటిష్ వాళ్ళే ఎంతో మేలు. ఏయ్, నీతో నిజం చెప్పించడానికి నా భార్య గురించి నీకు చెప్పలేదు. దానికి నాకు 1000 దారులు ఉన్నాయి, 1000 దారులు. ఓకే, మళ్ళీ వచ్చి నేను కలుస్తాను. బీ కేర్ఫుల్. ఏంటి? జీవితంలో నేను మారటానికి ఒక్క అవకాశం ఇస్తారా ప్లీజ్? కుదరదు అనకండి, నేను అప్రూవర్ అవుతాను. ఝన్ 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 తెలుగు వన్